ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోరియర్ సిరీస్లో డే 4లో ఉన్నాం. ఈరోజు మనం ఫోరియర్ సిరీస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఈవెన్ ఆర్ ఫంక్షన్స్ చూద్దాం. ఓకే, ఈవెన్ ఆర్ ఫంక్షన్స్ అంటే ఏముండదు. నేను మీకు టేబుల్లా గీస్తా, నేను టేబుల్లా చెప్తా. ఎందుకు నేను ఇండివిజువల్గానే చూపిస్తా. ఈవెన్ ఫంక్షన్ చూద్దాం. ఫస్ట్ ఈవెన్ ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటారు. గ్రాఫ్ వచ్చేసి ఈ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గ్రాఫ్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్ is symmetrically about y-axis. Graph of an even function is symmetrical about y-axis. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా డిఫరెన్స్. మళ్ళీ ఈవెన్ ఫంక్షన్కి వచ్చేసి మైనస్ సి టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into 0 to c f of x dx. ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా అంటే మైనస్ సి టు సి అనేది ఒకవేళ మీకు ఇంటర్వల్ -π to π ఉందనుకోండి, మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు mod cos x ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఇది ఎగ్జాంపుల్ థర్డ్ పాయింట్కి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ mod cos x ఇంటర్వల్ -π to π ఉందనుకోండి. mod cos x అంటే ఈవెన్ ఫంక్షన్. దీంట్లో ఎఫ్ ఆఫ్ -6 పెట్టండి. mod ఆఫ్ కాస్ ఆఫ్ -6 mod ఏదన్నా cos x అయితే ఇది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఇది ఈవెన్ ఫంక్షన్. ఇంటర్వెల్ ఇలా మైనస్ సి టు సి. అప్పుడు మనం ఎలా రాస్తామంటే ఇంటిగ్రల్ -π to π mod cos x dxని 2 times ఆఫ్ ఇంటర్వెల్ 0 to π cos x dx కింద రాసేస్తాం. ఇది ఇందులో మీరు డిఫైన్ చేసుకోవాల్సింది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈవెన్ క్రాస్ ఈవెన్ అంటే ఈ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఈవెన్స్ ఈజ్ ఈవెన్. ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్. ఇది మీకు తెలుసు కదా. ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్, మైనస్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్. ఓకేనా. మళ్ళీ ఈవెన్ ఫంక్షన్స్లో మీకు బండ గుర్తు ఏంటంటే బి ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 డైరెక్ట్ మీరు పెట్టేయచ్చు. మీకు ఈవెన్ ఫంక్షన్లో ఏవే వాల్యూస్ వస్తాయంటే ఏ ఆఫ్ ఎన్ వాల్యూ అంతా మైనస్ సి టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ బై ఎక్స్ బై ఎల్ డిఎక్స్. ఇది ఎక్కడ ఇంటర్వెల్ వచ్చేసి మీకు ఇంటిజర్స్ అయినప్పుడు. ఏ నాట్ వచ్చేసి 1/l ఇంటిగ్రల్ మైనస్ సి టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది. ఓకేనా. మీకు టోటల్గా వచ్చే ఫైనల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందంటే a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity an cos n pi x by l. ఇది మీకు వచ్చేది. ఇప్పుడు ఆడ్ ఫంక్షన్ చూద్దాం. ఆడ్ ఫంక్షన్లో మీకు ఏమవ్వాలంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి గ్రాఫ్ ఆఫ్ an odd function is symmetrical about origin. Odd function is symmetrical about origin. ఎలా అంటే ఇప్పుడు మీకు ఇది రైట్ సైడ్ మీకు ఇలా వెళ్ళింది అనుకోండి గ్రాఫ్. ఫర్ సపోజ్ అదే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మీకు గ్రాఫ్ ఇలా వెళ్ళి యాంటీ సిమెట్రిక్ కింద అవుతాయి. అది ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది. ఓకేనా. థర్డ్ ఏంటిది మనకి ఏం తెలుసు, ఈవెన్ క్రాస్ ఆడ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆడ్ క్రాస్ ఈవెన్ అంటే మల్టిప్లికేషన్.
చెప్తున్నా, మల్టిప్లికేషన్ క్రాస్ ఏం కాదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి ఆడ్ ఫంక్షన్లో f of minus c to c f of x dx is equals to 0 అయిపోయింది. ఓకేనా? ఇదంటే ఏంటిది మీకు an చూడండి, an వాల్యూ ఇది వచ్చేసి మీకు an వాల్యూ 0 అయిపోయింది, a0 వాల్యూ కూడా 0 అయిపోయింది. కానీ మీకు ఆడ్ ఫంక్షన్లో ఓన్లీ bn వాల్యూ ఒకటే చెక్ చేస్తారు, అదే వచ్చింది మీకు. డైరెక్ట్ మీరు కనుక్కోవడం, bn వాల్యూకి వెళ్ళిపోవడం. ఓకేనా? అది ఆడ్ ఫంక్షన్ అయితే డైరెక్ట్ మీరు bn వాల్యూకి వెళ్ళిపోవడం, bn యొక్క మనకు తెలుసు ఫార్ములా ఇది అప్లై చేయడం. సో ఫైనల్గా మీకు వచ్చే f of x ఏంటిది, సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity bn sin n pi x by l. ఓకేనా? ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనకి f of x అనేది ఇది నోట్. ఈ ప్రాపర్టీస్ ఈవెన్ ఆడ్ ఫంక్షన్ మనం నార్మల్గా యూజ్ చేసేది -l to l, కానీ 0 to 2l. -l to l ఉన్నప్పుడే మనకి ఇది ఈవెన్ ఆడ్ ఫంక్షన్ వ్యాలిడ్ అయితే, 0 to 2l అలా ఉన్నప్పుడు వ్యాలిడ్ కావు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి f of x is equals to x² ఉంది, దానికి ఇంటర్వల్ మనకి 0 to 2π ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనకి a0, an, bn ఈవెన్ ఆడ్ ఫంక్షన్ రూల్స్ని ఒబే చేయవు. అది మనకి ఇంటర్వెల్ -l to l ఉంది పక్కాగా. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, obtain Fourier coefficient of Fourier series expansion FSE of f of x, where f of x is equals to x³ in interval -π to π if f of x plus 2π is equals to f of x. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం చెక్ చేద్దాం సొల్యూషన్. ఫస్ట్ f of x లో -x పెట్టండి, ఏమైతే -x whole cube అంటే -1 whole cube into x³, -1 whole cube అంటే -1 -x³. ఏమొచ్చింది? f of -x is equals to minus of f of x. అంటే ఇది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్లో నేను మీకు ఏం చెప్పా, a0 an డైరెక్ట్ 0 అయిపోతాయి, మీరు bn డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా bnకి వెళ్ళిపోదాం. 1/π l వాల్యూ ఏమైతే మనం l వాల్యూ -π to π కదా, ఇది c plus 2l, c plus 2l is equals to π, 2l equals to 2π, l is equals to π. అదే రాసింది π. నాకంటే చేసి అలవాటు అయింది కాబట్టి నేను డైరెక్ట్ π అని రాసేసా. ఓకేనా? ఇంటిగ్రల్ -π to π f of x sin nx dx. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, -l to l అంటే 2/π ఇంటిగ్రల్ 0 to l అంటే π f of x sin nx dx. ఇప్పుడు దీంట్లో మనం x³ సబ్స్టిట్యూట్ 2/π ఇంటిగ్రల్ 0 to π x³ sin nx dx. ఇప్పుడు దీన్ని సాల్వింగ్ చేద్దాం. 2/π ఇంటూ ఫస్ట్ దీన్ని అలానే పెడదాం x³, దీని డిఫరెన్షియేషన్ ఏమైంది
మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. ఓకేనా? ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. 3x². మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై n². నెక్స్ట్ ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఏమైతే 6x అయితే దీన్ని కాస్ ఎన్ఎక్స్ బై n³. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే -6 sin nx బై n⁴ 0 to 5. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 0 వచ్చేసింది కాబట్టి ఇంక 0 అక్కడ నుంచి 0 అయిపోయింది. ఇప్పుడు 2/π x³ మైనస్ కాస్ nx బై n ప్లస్ 6x cos nx by n³ 0 to 5. ఎందుకు ఇలా రాసాం మనకి తెలుసుగా, sin nx is equals to 0 where nx is equals to pi or 0. అంటే మనకి సైన్ టర్మ్స్ అన్ని 0 అయిపోతాయి. 0 0. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమైంది, 2/π పై సబ్స్టిట్యూట్ చేసేద్దాం. π³ మైనస్ కాస్ nπ బై n ప్లస్ 6π కాస్ nπ బై n³ which is equals to 2/π π³ minus of -1 power n by n plus 6π of -1 power n by n³. ఓకేనా? మైనస్ ఆఫ్ -1 power n అంటే -1 power n కామన్ తీసేద్దాం బయటికి. 2 into -1 power n. ఇక్కడ పై కూడా కామన్ వచ్చేసింది. పై మైనస్ π² బై n ప్లస్ 6/n³. ఈ పై క్యాన్సిల్ అయితే 2 into -1 power n minus π² n plus 6/n³. సో మనకి ఏమైతే f of x is equals to 2 into -π²/1 plus సమ్మేషన్ పెట్టండి సాల్వ్ 6/1³ sin x plus -π²/2 plus 6/2³ sin 2x minus so on. ఇది మీకు వచ్చే f of x. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈవెన్ సమ్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు వరకు ఆడ్ ఫంక్షన్ చేసాం కదా, ఈవెన్ ఫంక్షన్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2. if f of x plus 2c is equals to f of x, find Fourier series expression of f of x is equals to minus sin πx by c at minus c less than or equals to x less than 0, 0 less than or equals to x less than or equals to c. ఇప్పుడు మనం ఇందులో f of minus x సబ్స్టిట్యూట్ చేద్దాం. f of minus x సబ్స్టిట్యూట్ చేసామంటే sin of minus x అంటే minus sin x, minus అంటే ప్లస్ n, sin πx by c. ఇక్కడ minus sin πx by c. ఇంటర్వెల్స్ ఎలా మారుతాయి, ఇక్కడ మైనస్ పెట్టా అంటే minus c less than equals to minus x less than equals to 0, 0 less than equals to x less than equals to minus. ఇప్పుడు వీటిని సాల్వింగ్ చేసామంటే ఏమైంది, మైనస్తో మల్టిప్లై చేయండి. c greater than equals to x greater than equals to 0. ఇది
0 greater than or equals to x greater than or equals to minus c అయితే మైనస్ సి సేమ్ ఇదే వచ్చిందిగా కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయిందంటే ఈవెన్ ఫంక్షన్ ఇది కాబట్టి ఇది ఈవెన్ ఫంక్షన్ ఓకేనా ఈవెన్ ఫంక్షన్కి మీకు ఏం చెప్పా బండ గుర్తు బి ఆఫ్ ఎన్ డైరెక్ట్గా 0 అయిపోయింది ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది a0 వాల్యూ an వాల్యూ ఓకేనా a0 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇది మైనస్ సి టు సి కదా ఇంటర్వెల్ మైనస్ సి టు సి కదా ఇంటర్వెల్ 0 to 2 by L అంతా సి అయితే 0 to c తీసుకొని f of x dx ఇప్పుడు 2 by c of 0 to c 0 to c అంటే మనకి ఏముంది ఇంటర్వెల్లో 0 నుంచి c అంటే sin pi x by c అదే రాస్తాం sin pi x by c dx దీన్ని సాల్వింగ్ చేస్తే 2 by c minus c by pi cos pi x by c 0 to c intervals 2 by pi ఎందుకు వచ్చింది తెలుసా ఈసీ క్యాన్సిల్ అయితే ఇది లోపల మల్టిప్లై చేసి అంతే cos pi అంటే -1 cos 0 అంటే +1 -1 మైనస్ ఆఫ్ +1 అంటే -1 ఓకేనా 4 by pi ఇది మీకు వచ్చే ఆన్సర్ an వాల్యూ చూద్దాం an is equals to 2 by c into 0 to c sin pi x by c cos n pi x by c dx అంటే 1 by c into 0 to c 2 sin pi x by c cos n pi x by c dx మనకి ఏం దీని సైన్ ఏ దీని కాస్ బి ఓకేనా మనకేం తెలుసు 2 sin a cos b అంటే sin of a plus b minus sin of a minus b is equals to 2 sin a cos b ఇదే కదా మనకు వచ్చేది ఇప్పుడు అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఏమంటే 1 by c into 0 to c sin of pi x by c into n plus 1 minus sin of pi x by c into n minus 1 dx ఓకేనా ఇది మనకు వచ్చేది నెక్స్ట్ 1 by c minus c by pi of n plus 1 సాల్వింగ్ దీని ఇండివిజువల్ సాల్వింగ్ ఏమైందో చేసేస్తాం cos of pi x by c into n plus 1 plus c by pi into n minus 1 cos of pi x by c into n plus n minus 1 into n minus 1 0 to c ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే n నాట్ ఈక్వల్స్ టు 1 అయితే మీకు ఇంకా సాల్వ్ అవుతుంది లేకపోతే 0 అయిపోయింది ఎనీథింగ్ బై 0 అంటే మనకి నాలుగు ఓకేనా నిన్న అనేది 1 కంటే ఎక్కువ ఉండాలి నాలుగు ఇప్పుడు దీన్ని ఇంటర్వల్స్ పెట్టేద్దాం 1 by pi ఇంటర్వల్స్ పెట్టేస్తున్నాం c by pi కామన్ తీస్తాం ఇక్కడ c ఇక్కడ c ఇక్కడ పై కామన్ తీస్తే c క్యాన్సిల్ అవుతుంది ఇది క్యాన్సిల్ అవుతుంది 1 by pi మిగులుతుంది 1 by pi minus of n plus 1 cos of n plus 1 pi plus 1 by n minus 1 cos of n minus 1 pi plus 1 by n plus 1 minus 1 by n minus 1 ఇది మీకు వచ్చింది దీన్ని సాల్వింగ్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే 1 by pi minus of minus 1 power n plus 1 by n plus 1 plus minus n minus 1 by
n minus 1 plus 1 by n plus 1 minus of n minus 1. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఇంటర్వల్స్లో రాసుకోవాలంటే ఈవెన్ పార్ట్ ఆడ్ పార్ట్ సపరేట్ చేసి రాసుకుందాం. 1 by pi ఆడ్ పార్ట్ రాసుకుందాం. minus 1 by n plus 1 plus 1 by n minus 1 plus 1 by n plus 1 minus of n minus 1. n is odd. Even up to 1 by pi 1 by n plus 1 minus of 1 by n minus 1 plus 1 by n plus 1 minus of 1 by n minus 1. n is even. When n is even. Okay, now. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇంటర్వల్ 0 to 0 వచ్చేసి n is odd. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, 0 అవుతుంది. minus 4 pi by n square minus 1. n is even అయితే. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమైతే a1 is equals to 2 by c of 0 to c sin pi x by c cos pi x by c dx is equals to 1 by c into 0 to c sin 2 pi x by c dx. అంటే 1 by c of minus c by 2 pi cos 2 pi x by c 0 to c. ఇప్పుడు మనకి ఏమైంది దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 by 2 pi 1 minus 1 అయింది. సో 0. ఇప్పుడు మనకి ఫైనల్గా f of x వాల్యూ వచ్చేది ఏంటంటే 2 by pi minus of 4 by pi cos of 2 pi x by c by 2 square minus 1 plus 4 of cos of 4 pi x by 4 square minus 1 and plus so on. ఇది మనకు వచ్చేది ఈవెన్ ఫంక్షన్. ఓకేనా? ఇప్పుడు మీకు ఇందులో హోంవర్క్ ఇస్తారు, సాల్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఒక సమ్ వేస్తా హోంవర్క్కి. f of x plus 2 pi is equals to f of x అయింది అనుకోండి. అప్పుడు ఫైండ్ ఫోరియర్ సిరీస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ f of x is equals to mod x. ఓకేనా? at interval minus pi to pi. ఓకేనా? లాస్ట్కి మీరు ప్రూవ్ దట్ 1 by 1 square plus 1 by 3 square plus so on is equals to pi square by 8 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇది మీకు ఇచ్చే హోంవర్క్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఎలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ని రోజులు వీడియో డిలే అయినందుకు సారీ. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇంట్లో బాగాలేదు, అందుకే ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ ఫోరియర్ సిరీస్ డే 2 చాలా బాగా క్లిక్ అయింది. నా వీడియోస్లో ఇప్పటివరకు వచ్చిన హైయెస్ట్ వ్యూస్ అది. థ్యాంక్స్ మీరు అంతగానో సపోర్ట్ చేసినందుకు. ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అదే చేస్తాను మ్యాక్సిమం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.